ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇసుర్రాయితో కొట్టిందాడు. ఇసుర్రాయితో కొట్టి భర్తను చంపిందాడు. అమ్మో, ఇసుర్రాయి మనకు గుర్తుందిగా ఊళ్ళల్లో. ఇసుర్రాయి అంటే ఇప్పుడు జనాలు తెలియదు అనుకోండి, నాకు తెలిసి. ఇసుర్రాయి అంటే అది ఆ కందులు కానీ పెసర్లు కానీ అందులో భోజనం రుబ్బుతారు, ఇక పప్పు లెక్క వస్తుంది అనమాట బయటికి. సో ఇసుర్రాయి అనేది ఉంటుంది ఇక. సో ఇక్కడ ఏంది, తాగొచ్చి గొడవ పడడంతో దాడి చేసిన భార్య, తండ్రి మృతి, తల్లి జైలుకు, అనాథలైన 2 పిల్లలు. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో ఘటన. సో ఇక ఈ వార్తను చూద్దామండి. అసలు ఎందుకు మరి ఇసురాయితో వచ్చింది, ఆమెకు అంత బాధ ఎందుకు వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో పేజ్ నెంబర్ 2. సో ఓకే, చూద్దామండి వార్త. సో ఎక్కడుంది ఈ వార్త? ఓకే, రైట్. ఇసురాయితో తల పగలగొట్టి భర్తను చంపిన భార్య, మహబూబాబాద్ జిల్లా సోమ్ల తండాలో ఘటన. కొంచెం చూడండి, ఇసురాయి చాలామంది తెలియదు, ఇట్లా ఉంటాయి ఇసురాయిలు. ఇసురాయి దాంతోనే కొట్టిందట. ఆ ఇసురాయి బాగానే ఉంటుంది, ఒక 5-6 కేజీలు ఉంటుంది అది కూడా బాగానే. ఇక ఎంత కోపం ఉండి ఎత్తిందో ఆమె ఇక. సో చూడండి, తాగొచ్చి గొడవ పడిన భర్తను భార్య ఇసురాయితో కొట్టి చంపింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్ల తండాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన బోడ లాలు తన భార్య విజయ పిల్లలతో కలిసి 3 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో మరో మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అసలు కారణం ఇది అయ్యా, అసలు ముచ్చట ఇదిగా, అసలు కథకి ఇది. ఇల్లీగల్ ఎఫేర్ హైదరాబాద్కి వచ్చినట, మంచిగా ఆటో నడుపుకుంటా ఉండుకుంటా ఏం చేసిండు, ఇల్లీగల్ ఎఫేర్ పెట్టుకున్నాడు. సో ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విజయ 6 నెలల కింద తన 2 పిల్లలతో సోమ్లా తనకు వచ్చి అత్తగారింట్లో ఉంటుంది. భార్యాభర్తల మధ్య రాజు కుదిర్చేందుకు పెద్దల సమక్షంలో 2-3 రోజులు పంచాయతీ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. సో 2-3 రోజులు పంచాయతీ పెట్టినట్టు పిలిపించారు, పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టి చెప్తారు ఇక, అరే గట్ట కాదమ్మా, అవుతాయి పోతే జర మీరు మంచిగా కలిసి ఉండ్రి, బాగుండ్రు అని చెప్పిరాట. సో అయినా కానీ వినలే. సో ఏమైంది, ఇక బుధవారం ఆ చెర్ల తండాలో బంధువుల పెళ్లికి హాజరైన లాలు అర్ధరాత్రి దాటిన తర్వాత మధ్యలో సోప్లా తండాలోని ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. మాట పెరగడంతో విజయ పక్కనే ఉన్న విసురాయితో లాలు తలపై బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన లాలు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తండ్రి బోడ సోమ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విజయను అరెస్ట్ చేశారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకి వెళ్ళడంతో 6 ఏళ్ల కొడుకు 5 ఏళ్ల కూతురు అనాథలయ్యారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ కుటుంబాలు ఆగమైతే ఉన్నాయి ఈరోజు ఇల్లీగల్ ఎఫేర్లతో. కుటుంబాలు ఆగమైతే ఉన్నాయి, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, సో వాళ్ళ పిల్లలను చంపడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎవరి తప్పు ఏంది అనేది కుటుంబ విలువలు ఈరోజు మర్చిపోతూ ఉన్నారు. సో వాస్తవానికి కూడా ఈ సోషల్ మీడియా అనేది కూడా చాలా వరకు కూడా ఈ ఇల్లీగల్ ఎఫేర్ల కారణం అని కూడా